అస్సలాము అలైకం. ఈ పవిత్ర రమదాన్ మాసం వచ్చేసింది. అల్లా కారుణ్యం మనందరిపై వర్షించే సమయమిది. మనసుకు ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా. అయితే ఈ నెల కేవలం ఉపవాసాలు, ప్రార్థనలకే కాదు, మన సంపదను పవిత్రం చేసే దానధర్మాలకు కూడా చాలా ప్రత్యేకమైనది. సో రండి, ఈరోజు మనం జకాత్, ఫిత్రా వెనుక ఉన్న ఆ స్ఫూర్తిని, ఆ ప్రాముఖ్యతను కాస్త లోతుగా తెలుసుకుందాం. సరే, ఈరోజు మనం ఏమేం విషయాలు మాట్లాడుకోబోతున్నామంటే, ముందుగా దానం చేసేటప్పుడు పాటించాల్సిన పద్ధతులేంటో చూద్దాం. ఆ తర్వాత ఖురాన్ ప్రకారం జకాత్ ఎవరెవరికి చెందుతుందో ఆ 8 వర్గాల గురించి తెలుసుకుందాం. మరి మన జకాతిచ్చేటప్పుడు ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఎవరు తీసుకోకూడదు, ఈ విషయాలు కూడా చర్చిద్దాం. ఇక చివరగా మన ఉపవాసాల్ని పరిపూర్ణం చేసే ఆ ఫిత్రా గురించి కూడా వివరంగా మాట్లాడుకుందాం. సరే, మన మొదటి విభాగం దానం చేసే పద్ధతులు. అసలు దానం వెనుక ఉండాల్సిన మనసు, ఆ భావన ఏంటి? ఎందుకంటే ఇస్లాంలో మనం ఎంత ఇచ్చామన్నది కాదు, ఏ ఉద్దేశంతో ఎలా ఇచ్చామన్నదే చాలా ముఖ్యం. సో అసలు పాయింట్ ఏంటంటే, ఇస్లాంలో దానం చేయడమంటే నిజమైన స్ఫూర్తి ఏంటి? జస్ట్ డబ్బులిచ్చేయడమేనా, లేక దాని వెనుక ఇంకేదైనా లోతైన అర్థం ఉందా? ఈ ప్రశ్నతోనే మన చర్చను మొదలుపెడదాం. ఇక్కడ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన ఒక మాటను మనం గుర్తు చేసుకోవాలి. మీరు కుడి చేతితో దానం చేస్తే మీ ఎడమ చేతికి కూడా తెలియకూడదు. ఎంత అద్భుతమైన మాట కదా ఇది! దీని వెనుకున్న అర్థం చాలా లోతైనది. మనం చేసే దానం కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసమే ఉండాలి. చాలా వినయంగా, వీలైతే రహస్యంగా చేయాలి. అంతేకాని నలుగురు మెచ్చుకోవాలని కాదు. అవును, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అస్సలు విషయం ఇదే. మనం దానం చేసినప్పుడు తీసుకున్న వాళ్ల దగ్గర్నుండి కనీసం ఒక థ్యాంక్స్ కూడా ఆశించకూడదు. ఎందుకంటే ఈ దాతృత్వం అనేది మనకి, మన సృష్టికర్తకి మధ్య ఉన్న ఒక ఆరాధన. మనం జనాల మెప్పు కోరుకుంటే దాని ఆధ్యాత్మిక విలువ, ఆ ప్రతిఫలం తగ్గిపోతుంది. అయితే దానం చేసేటప్పుడు కొన్ని మర్యాదలు, అంటే ఆదాబ్ పాటించడం చాలా అవసరం. మొట్టమొదటిది, తీసుకునేవారి ఆత్మగౌరవాన్ని ఎప్పుడూ దెబ్బతీయకూడదు. వాళ్ళని చాలా గౌరవంగా చూడాలి. ఎందుకో తెలుసా? వాళ్లు మన జకాత్ తీసుకోవడం వల్లే మన సంపద శుద్ధి అవుతోంది. నిజం చెప్పాలంటే మన జకాతును స్వీకరించడానికి అల్లాహే ఒకరిని మన ముందుకు పంపారని మనం కృతజ్ఞతతో ఫీలవ్వాలి. అన్నింటికన్నా ముఖ్యంగా చేసిన సహాయాన్ని మళ్లీ మళ్లీ గుర్తుచేస్తూ వాళ్ళని బాధపెట్టటం లేదా గొప్పలు చెప్పుకోవడం అస్సలు చేయకూడదు. సరే, దానం వెనక ఉన్న భావన గురించి అర్థమైంది కదా. మరిప్పుడు ఆ దానం అసలు ఎవరికివ్వాలి? ఈ విషయంలో అల్లా స్వయంగా పవిత్ర ఖురాన్లోనే మనకు దారి చూపించారు. అవును, పవిత్ర ఖురాన్లో అల్లా చాలా స్పష్టంగా చెప్పారు, జకాత్ స్వీకరించడానికి అర్హులైన వాళ్లు మొత్తం 8 వర్గాల ప్రజలు అని. ఆ 8 వర్గాలు ఎవరో ఇప్పుడు వివరంగా చూద్దాం. సూరా అత్-తౌబాలో చెప్పబడిన ఆ 8 వర్గాలు ఇవే. ముందుగా ఫుకరా అంటే పేదవాళ్లు, ఆ తర్వాత మసాకిన్ అంటే నిరుపేదలు, అభాగ్యులు. వీళ్ల పరిస్థితి ఫుకరా కన్నా ఇంకాస్త దయనీయంగా ఉంటుందన్నమాట. ఇక మూడోది ఆమిలీన్ అంటే జకాత్ వసూలు చేసి దాన్ని పంపిణీ చేసే సిబ్బంది ఉంటారు కదా, వాళ్ల జీతాలు కూడా ఈ జకాత్ ఫండ్స్ నుంచే ఇవ్వచ్చు. నాలుగోది ఇస్లాం వైపు ఆకర్షితులవుతున్న వారి హృదయాలను గెలుచుకోవడానికి. ఐదోది బానిసత్వంలో ఉన్నవారిని విడిపించడానికి. ఆరోది అప్పుల భారంతో కుంగిపోతున్న వారిని ఆదుకోవడానికి. ఏడోది అల్లా మార్గంలో అంటే దీన్ కోసం పనిచేసేవారికి. ఇక చివరిగా 8దోది ఇబ్నుస్సబిల్ అంటే ప్రయాణంలో ఉండి డబ్బులైపోయి ఇబ్బంది పడుతున్న బాటసారులకు సహాయం చేయడానికి. ఓకే, మనకిప్పుడు జకాత్ స్వీకరించే 8 వర్గాల గురించి తెలిసింది. కాని అందరూ ఒకేసారి మన ముందు ఉంటే ఎవరికి ముందు ఇవ్వాలి? ఇక్కడే వివేకం అవసరం. మన మూడో విభాగం ఇదే, మన జకాత్కు సరైన ప్రాధాన్యత ఇవ్వటం ఎలా. ఎందుకంటే ఇలా చేయడం వల్ల మన పుణ్యం, మనం చేసే సహాయం ప్రభావం కూడా పెరుగుతుంది. మరి ప్రాధాన్యత క్రమం ఎలా ఉంటుందంటే, అందరికంటే ముందు దైవభక్తి కలిగి మనమిచ్చిన డబ్బుని మంచి పనులకే వాడతారనే నమ్మకం ఉన్నవారికివ్వాలి. వారి తర్వాత మన బంధువుల్లో ఎవరైనా అవసరంలో ఉంటే వారికివ్వాలి. ఎందుకంటే దీనివల్ల దానం చేసిన పుణ్యంతో పాటు బంధుత్వాన్ని నిలబెట్టుకున్న పుణ్యం అంటే డబుల్ రివార్డ్ వస్తుంది. ఆ తర్వాత ధార్మిక విద్యను నేర్చుకుంటున్న విద్యార్థులు, నేర్పిస్తున్న ఉపాధ్యాయులకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇక చాలా ముఖ్యమైన విషయం,
కొంతమంది పేదరికంలో ఉన్న ఆత్మాభిమానంతో ఎవరినీ చేయి చాచి అడగరు. అలాంటి వారిని మనమే గుర్తించి సహాయం చెయ్యాలి. చివరగా వయస్సు పైబడి లేదా అనారోగ్యంతో సంపాదించలేని స్థితిలో ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇప్పటివరకు మనం ఎవరికి ఇవ్వాలో చూశాం. అయితే మనం కష్టపడి సంపాదించిన దాని నుండి తీసిన జకాత్ సరైన చేతుల్లోకి వెళ్లాలంటే ఎవరికి ఇవ్వకూడదో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. జకాత్ ఎవరెవరు తీసుకోకూడదో కూడా చూద్దాం. ముందుగా బాగా ధనవంతులు, కష్టపడి పనిచేయగల ఆరోగ్యవంతులు జకాత్ తీసుకోకూడదు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వంశస్థులైన బనూ హాషింకు జకాత్ స్వీకరించడం నిషేధం. వారి గౌరవార్థం ఈ ఏర్పాటు చేయబడింది. ఇక మన సొంత పోషణలో ఉన్నవాళ్లు, అంటే మన తల్లిదండ్రులు, పిల్లలు, మనవళ్ళు, మన భార్య లేదా భర్త, వీరికి జకాత్ ఇవ్వకూడదు. వాళ్లని చూసుకోవడం మన బాధ్యత, జకాత్ కాదు. సాధారణంగా ముస్లిమేతరులకు జకాత్ ఇవ్వరు, కాని వాళ్లకి వేరే రూపంలో సదకా అంటే ఇతర దానాలు చేయవచ్చు. చివరగా ధనవంతుల పిల్లలు యుక్తవయస్కు రాకపోయినా వారికి జకాత్ ఇవ్వకూడదు. సరే, ఇప్పుడు మనం మన చివరి విభాగానికి వచ్చేశాం. రమదాన్తో విడదీయరాని సంబంధమున్న ఒక ప్రత్యేకమైన దానం, అదే సదకతుల్ ఫిత్ర్. ఇది మన ఉపవాసాల్లో ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఉంటే వాటిని శుద్ధి చేస్తుంది, ఇంకా ఈద్ పండుగ ఆనందాన్ని అందరికీ పంచుతుంది. అసలు ఈ సదకతుల్ ఫిత్రా అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది రంజాన్ నెల చివర్లో ప్రతి ముస్లిం తప్పనిసరిగా చెల్లించాల్సిన దానం. దీని వెనుక ఉన్న ఉద్దేశ్యం ఎంత అందమైనదో చూడండి. ఈద్ పండుగ రోజున ఏ ఒక్క పేదవాడు కూడా ఆకలితో ఉండకూడదు. అందరూ మనతో పాటు సంతోషంగా పండుగ జరుపుకోవాలి. ఇది మన సమాజంలో ఎంత గొప్ప ఐక్యతను తెస్తోంది కదా. సరే, దీనికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన నియమాలు చూద్దాం. చాలా సింపుల్. ముందుగా ఎవరు చెల్లించాలి? ఎవరి దగ్గరైతే వారి కనీస అవసరాలు పోగా సుమారు 52.5 తులాల వెండికి సమానమైన సంపద ఉంటుందో వాళ్లు చెల్లించాలి. ఎవరి తరపున చెల్లించాలి? తమ తరపున, ఇంకా యుక్తవయసుకు రాని తమ పిల్లల తరపున చెల్లించాలి. ఎప్పుడు చెల్లించాలి? ఇది చాలా ముఖ్యం. ఈద్ నమాజ్కు వెళ్లే ముందే చెల్లించడం ఉత్తమం. అప్పుడే అది ఆ రోజు పేదలకు ఉపయోగపడుతుంది. మరి ఎంత చెల్లించాలి? ప్రతి వ్యక్తికి సుమారు 1.6 కేజీల గోధుమల విలువ లేదా దానికి సమానమైన డబ్బు. ఇక ఈ ఫిత్రాను ఎవరు స్వీకరించొచ్చు అంటే జకాత్కు అర్హులైన అవే 8 వర్గాల వారు స్వీకరించవచ్చు. చూశారు కదా, మన సంపదను శుద్ధి చేయడం నుండి మన ఆత్మను శుద్ధి చేసుకోవడం వరకు ఈ జకాత్ ఫిత్రా అనేవి కేవలం డబ్బు ఇవ్వడం మాత్రమే కాదు, ఇవి మన రమదాన్ మాసపు ఆశీర్వాదాలను పరిపూర్ణం చేస్తాయి. ముఖ్యంగా ఈద్ పండుగ ఆనందంలో పేదా ధనిక అనే తేడా లేకుండా మన ఉమ్మతంతటినీ ఒకటిగా కలుపుతాయి. ఈరోజు మనం పంచుకున్న ఈ సమాచారం మీకందరికీ ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ఈ పవిత్ర మాసంలో మనం చేసే దానధర్మాలను అల్లాహ్ స్వీకరించుగాక. మీకు ఈ విశ్లేషణ నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని విషయాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కింద కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. अस्सलामु अलैकुम। क्या आप भी बिना चेहरा दिखाए देन की वीडियोस के जरिए हलाल पैसा कमाना चाहते हैं? बस एक आइडिया सोचिए और इमेजिन कीजिए, बाकी काम एआई टेक्नोलॉजी खुद करेगी। हम लाए हैं वो टूल्स जो आपके इस्लामिक वीडियोस को प्रोफेशनल बनाएंगे, चुटकियों में। खुद को मोटिवेट करें और आज ही अपना चैनल क्रिएट करिए। घर बैठे शान से पैसे कमाएं। सिर्फ 500 रुपए में। देर न करें, अभी 7997009288 नंबर पर व्हाट्सएप कीजिए और शुरू करें।